నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో డిసెంబర్ మాస గోచార ఫలితాలు మొదటి పార్ట్లో మేషం నుండి కన్యా రాశి వరకు చెప్పడం జరిగింది. ఈ ద్వితీయ పార్ట్లో రెండు భాగాలుగా చేయటం జరిగింది. మొదటి పార్ట్లో అది, రెండవ భాగంలో తులారాశి నుంచి మీన రాశి వరకు ఇందులో చర్చించుకోవటం, వారు చేసుకోవాల్సిన పరిహారాలు కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ మాసంలో గురువు అతిచారంలో సంచరించే గురువు 5 వరకు కర్కాటకంలో సంచరించి తన యథాస్థానానికి మిథున రాశికి వెనక్కి వెళ్ళి అక్కడ వక్రించి సంచరించడం జరుగుతుంది. ఇక సింహరాశిలో కేతువు సంచరిస్తున్నాడు. ఇక శుక్రుడు ఈ మాసంలో వీరికి శుక్రుడు తులారాశిలోనే సంచరిస్తాడు. శుక్రుడు 1 నుండి 20 వరకు కూడా వృశ్చిక రాశిలో 21 నుండి ప్రవేశించి మాసాంతం వరకు సంచరిస్తూ జరుగుతుంది. ఇక బుధుడైతే గనక 1 నుండి 6 వరకు తులలో సంచరించి 7 నుండి వృశ్చిక రాశిలో సంచరిస్తాడు. తదుపరి 30 నుండి మళ్ళా ధనుసు రాశికి మార్పు చెందుతాడు, రాశి పరివర్తన చెందుతాడు. ఇక బుధుడు శుక్రుడు రాశి పరివర్తన జరిగింది. ఆల్రెడీ గురువు కూడా రాశి పరివర్తన చెంది వెనక్కి వెళ్ళటం జరిగింది. ఇక సూర్యుడు కూడా వృశ్చిక రాశిలో 15 వరకు సంచరించి 16 నుండి ధనుసు రాశికి ప్రవేశించి మాసాంతం వరకు కూడా సంచరించడం జరుగుతుంది సూర్యుడు. ఇక కుజుడు కూడా 7 వరకు వృశ్చిక రాశిలో సంచరించి 7వ తేదీ నుండి మాసాంతం వరకు కూడా ధనుసు రాశిలో సంచరిస్తాడు కుజుడు. ఇక ఈ విధమైన 5 గ్రహాలు, ఈ 5 గ్రహాలు కూడా ఈ వారంలో వీరికి, ఈ మాసంలో వీరికి రాశి పరివర్తన చెందుతూ ఉంటారు. ఈ చెప్పబడిన డేట్స్ని బట్టి ఆయా రాశుల వారికి ఆయా సంబంధిత భావాల్లోకి ఫలితాలు ఇవ్వటం జరుగుతుంది. అయితే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. ఇక తులారాశి, ఈ తులారాశిని అనుసరించి ఈ గ్రహాల స్థితిగతులు ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అంటే గనక తులారాశి వారికి రాశిలోనే శుక్ర సంచారం అనుకూలంగా ఉంది. ద్వితీయంలో కూడా శుక్రుడు అనుకూలంగానే ఉంటాడు అనేది సూచిస్తుంది. ఇక ద్వితీయంలో బుధుడు అనుకూలంగా ఉంటాడు అనేది చెప్పచ్చు. కుజుడు రవి అనుకూలంగా లేరు. ఇక తృతీయంలో కుజుడు మరల 7వ తేదీ నుండి అనుకూలిస్తున్నాడు ఈ తృతీయ రాశి, ఈ తులారాశి వారికి అనేది చెప్పచ్చు. ఇక తర్వాత రవి కూడా 16 నుండి అనుకూలిస్తాడు ఈ తులారాశి వారికి. ఇక తులారాశి వారికి పంచమంలో రాహు అనుకూలంగా లేడు. ఇక 6వ భావంలో శని సంచారం అనుకూలంగా ఉంది ఈ తులారాశి వారికి చాలా వరకు కూడా అని చెప్పచ్చు. ఇక గురువు తులారాశి వారికి నవమంలో చాలా అనుకూలిస్తున్నాడు. గురువు మంచి ఫలితాలు ఉంటాయి అనేది చెప్పచ్చు. ఈ విధమైనగా గ్రహ బలాలు చాలా బాగున్నాయి. తులారాశి వారికి 6లో శని మంచిగా అనుకూలిస్తున్నాడు. 9లో గురువు కూడా ఇటు చూడబోతే అనుకూలిస్తున్నాడు. ఎక్కువగా గోచారంలో శని గురువులకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ఈ 2 అనుకూలతలు చాలా బాగున్నాయి. ఆ తర్వాత 7వ తారీఖు నుంచి కూడా కుజుడు కూడా అనుకూలంగా ఇస్తున్నాడు తృతీయ భావంలో చాలా. ఇక తృతీయ భావంలో ఇక రవి కూడా అనుకూలిస్తున్నాడు ఈ మాసంలో 16 నుండి కూడా అని చెప్పచ్చు. 16 వరకు రవి అనుకూలతలు తక్కువగా ఉంటాయి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక విషయాలు అంటే ఏ రంగాల్లో అనేది ఎలా ఉన్నాయి, ప్రతికూల అనుకూల విషయాలు అనేది చూద్దాం. ముందుగా ముఖ్యంగా ఈ తులారాశి వారికి ఈ మాసంలో ఆరోగ్య విషయంలో అయితే జాగ్రత్త అవసరం అనేది సూచిస్తుంది. ఇక జీర్ణ సంబంధిత సమస్యలు రావచ్చు అనేది సూచిస్తుంది ఈ తులారాశి వారికి ఈ మాసంలో. ఇక ఆర్థిక పరిస్థితుల్లో ఒడిదుడుకులు ఉంటాయి అనేది చెప్పచ్చు. ఖర్చులు అయితే ఎక్కువగా పెరిగేది సూచిస్తుంది. అప్పుల విషయంలో కూడా వీరు తగు జాగ్రత్త తీసుకోవాలి ఈ విషయంలో ఈ మాసంలో. ఇక కుటుంబంలో అయితే కనుక శాంతి సఖ్యతలు ఉంటాయి అనేది సూచిస్తుంది. కుటుంబంలో బాగానే ఉంది. భాగస్వాములతో మాత్రం కొద్దిపాటి చిన్నపాటి మనస్పర్ధలు రావచ్చు అనేది సూచిస్తుంది. ఎందుకంటే కుజుడు
ద్వితీయంలో అంత అనుకూలంగా లేడు అనేది చెప్పచ్చు. కొద్దిపాటి సమస్యలు అయితే ఎదురవుతాయి భాగస్వాములతో. ఇక విద్యార్థులకైతే కనుక ఏకాగ్రత లోపిస్తుంది. ఉన్నత విద్యకు అంత సమయం మంచిగా లేదు. ఈ మాసంలో కొంచెం ప్రతికూలంగా ఉంది కాబట్టి ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. ఉన్నత విద్య విషయాలలో చాలా ఆచితూచి ఉండాలి. ఇక పోటీ పరీక్షల్లో కూడా అంత అనుకూలత లేవు. పోటీ పరీక్షల్లో పాల్గొనే వారికి కానీ, నిరుద్యోగులకు కానీ, కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ఉండే హైయర్ ఎడ్యుకేషన్లో వాళ్ళకని ఎవరికైనా సరే కొంత నిరాశ కలుగుతుంది ఈ మాసంలో అని చెప్పచ్చు. ఆ ఫలితాల కోసం అయితే మరింత కష్టపడాల్సి ఉంటుంది. అయినా కానీ అంత అనుకూలంగా లేదు ఈ మాసంలో. వ్యాపారంలో నష్టాలు రాకుండా కూడా జాగ్రత్త పడాలి ఈ తులారాశి వారి ఈ మాసంలో అనేది చెప్పాలి. పెద్ద పెట్టుబడులను అయితే కనుక వాయిదా వేయడం మంచిది అనేది చెప్పచ్చు. ఇక ఆస్తి వ్యవహారాలలో చికాకులు ఉంటాయి. 4 వాహనాలు కొనుగోలును కూడా వాయిదా వేయాల్సి ఉంటుంది ఈ మాసంలో ఈ తులారాశి వారికి. ఇక విదేశీ ప్రయాణాలు చేసేటప్పుడైతే జాగ్రత్త అవసరం అనేది సూచిస్తుంది. ప్రమాదాల పట్ల కూడా ఈ తులారాశి వారి ఈ మాసంలో అప్రమత్తంగా ఉండాలి అనేది చెప్పటం జరుగుతుంది గోచార రీత్యా. ఉద్యోగంలో పని ఒత్తిడి, పని భారం పెరుగుతుంది అనేది చెప్పచ్చు. శత్రువులు సమస్యలను ఎక్కువగా సృష్టించేది ఉంటుంది ఈ మాసంలో. వారి బెడద ఎక్కువగా ఉంటుంది కాబట్టి అప్రమత్తంగా వారిని గుర్తించి ప్రవర్తించండి వారి విషయంలో. ఈ విధమైన ఈ తులారాశి వారికి ఈ మాసంలో గ్రహానుకూలత అయితే కనిపిస్తుంది అన్నట్టు ఉంది. 6లో శని సంచారం బాగానే ఉంది అనుకున్నాము. ఇక 9లో గురు సంచారం, కాకపోతే గురువు వక్రించి ఉన్నాడు. అంత అనుకూలతలు కనిపించలేదు ఈ మాసంలో వీరికి అనేది. ఇక ద్వితీయంలో కుజుడు, రవి అనుకూలంగా లేరు అనేది సూచించింది. ఇక తృతీయంలో కొద్దిపాటి అనుకూలతలు కనిపిస్తున్నాయి. కొద్దిపాటి ధైర్యంగా ఉంటారు అని చెప్పచ్చు 16 నుండి. ఇక కుజుడు కూడా ఆత్మవిశ్వాసం ఇది కొంచెం, కాకపోతే తృతీయాన్ని కూడా మళ్ళీ వక్రించిన గురువు చూడటం జరుగుతుంది. తృతీయంలో అంత అనుకూలతలు రాలేదు అనేది సూచించటం జరుగుతుంది. సహజంగా గురువు శుభ గ్రహం కాబట్టి అంచనాలు ఒక రకంగా ఉంటాయి. గ్రహస్థితులు, దృష్టులను బట్టి, భావాలను బట్టి ఇక్కడ పరిస్థితులు మారిపోయినాయి. కాబట్టి వీరికి ఈ తులారాశి వారికి ఈ మాసంలో సాధారణంగా కంటే కూడా కొద్దిపాటి అధమంగా ఉండే ఫలితాలే ఉన్నాయి. ఈ విషయాలలో వీరు ప్రమాదాల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈ విధమైన విషయాలన్నిటిలో కూడా చాలా వృత్తిలో పని భారం పెరుగుతుందనేది చెప్పచ్చు. ఇక ప్రతి శుక్రవారం కూడా తెల్లని వస్తువులను, పాలు, పెరుగు, బియ్యం దానం చేయడం లేదా లలిత సహస్రనామాలు పారాయణం చేయడం చాలా ఉత్తమంగా సూచించడం జరుగుతుంది ఈ తులారాశి వారికి. ఈ ప్రమాదాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో పని ఒత్తిడి, శారీరక శ్రమ, పరిభారం పెరుగుతుంది. శత్రువుల సమస్యలు ఎదుర్కోవచ్చు అనేది సూచిస్తుంది. ఈ రకమైన అననుకూలతలకి లలితా సహస్రనామాన్ని పఠించండి, పారాయణ చెయ్యండి. తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశిని అనుసరించి రాశిలోనే కుజుడు, బుధుడు, శుక్రుడు, రవి అందరూ కూడా సంచారం చేస్తారు ఈ మాసంలో కొద్ది కాలం పాటు. పైన చెప్పబడిన డేట్స్ ప్రకారంగా ఈ విధంగా రాశిలో ఉంటారు అనేది. అంటే వృశ్చిక రాశిలోనే శుక్రుడు 1 నుండి 20 వరకు, శుక్రుడు 21 నుండి మాసాంతం వరకు శుక్రుడు ఉంటాడు వృశ్చిక రాశిలోనే. ఇక సూర్యుడు వృశ్చికంలో 15 వరకు ఉంటాడు, అనుకూలం లేదు. ఇక గురువు 5 వరకు కర్కాటకంలో ఉన్నాడు. ఆ తర్వాత మళ్ళీ అష్టమానికి వెళ్ళిపోతాడు. వృశ్చిక రాశి నుంచి గురువు కూడా అనుకూలంగా లేడని చెప్పచ్చు. కుజుడు 7 వరకు తన సొంత రాశిలో ఉన్న అనుకూలం లేదు. ద్వితీయంలో ఉన్న ధనుసు రాశిలో సంచరించినప్పుడు కూడా అనుకూలంగా లేడు ఈ వృశ్చిక రాశి వారికి కుజుడు. ఇక 4వ స్థానంలో రాహు సంచారం అంత అనుకూలంగా లేదు అనేది చెప్పచ్చు. 5లో శని కూడా అనుకూలంగా లేడు. ఈ గ్రహానుకూలత చూస్తే గోచారంలో అలా కనిపిస్తుంది. ఇక
నవమంలో దశమంలో కేతువు కొద్దిపాటి అనుకూలతలు కనిపిస్తున్నాయి. అది కూడా చంద్రబలాన్ని ఆధారంగా ఉంటుంది. కేతు సంచారం 10లో అనేది సూచించడం జరుగుతుంది. ఈ విధమైన గ్రహానుకూలతలకి ఫలితాలు చూద్దాము. ఏ విధంగా రాశిని బట్టి ఆయా రంగాలను బట్టి విశ్లేషించడం జరుగుతుంది కాబట్టి వివరాలు చూద్దాము. ఈ వృశ్చిక రాశి వారికి ఆరోగ్యపరంగా అయితే గనక ఆరోగ్య స్థానం కూడా తన సొంత రాశి కుజుడు రాశిలోనే ఉన్నందున కొద్దిపాటి సాధారణ ఫలితాలే ఉంటాయి. అంత ప్రతికూలతలేమీ కనిపించటం లేదు. కానీ పాత వ్యాధుల పట్ల మాత్రం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి ఈ మాసంలో వీరికి. ఎందుకంటే 6వ స్థానం కుజుడిదే కాబట్టి రాశిలో కుజుడు అనుకూలంగా ఉండడు. కాబట్టి కొత్త అనారోగ్య సమస్యలు ఇవ్వకపోయినా కానీ పాత అనారోగ్య సమస్యలు వాటి పట్ల అప్రమత్తంగా ఉండండి ఈ మాసంలో. ఇక ఆర్థిక పరిస్థితి అయితే మెరుగుపడుతుంది. ద్వితీయ స్థానాధిపతి గురువు 8వ స్థానంలో ఉండి ఆకస్మికంగా వచ్చే డబ్బు కానీ రావాల్సిన డబ్బు కానీ అందుతుంది. ఈ మాసంలో అప్పులు కూడా తగ్గుతాయి. తీర్చే అవకాశం, రుణాలు చెల్లించే అవకాశాలు, ఈ విధమైన అవకాశాలు ఉన్నాయి. ఇక కుటుంబ సంబంధాలు, కుటుంబంలో సమస్యలు అయితే కొద్దిపాటిగా రావచ్చు. ఎందుకంటే కుటుంబ స్థానాధిపతి అష్టమంలో సంచరిస్తున్నాడు గురువు. చర్చల ద్వారాగా వీరికి పరిష్కరించుకోవాల్సి ఉంటుంది ఈ సమస్యల్ని. చాలా భాగస్వాములతో కూడా విభేదాలు రాకుండా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది ఎక్కువగా. ఇక విద్యార్థులకైతే కనుక ఈ మాసంలో మధ్యస్థ ఫలితాలే కనిపిస్తున్నాయి. కష్టపడాలి, కృషి చేయండి అనేది. పోటీ పరీక్షల్లో అయితే కనుక విజయావకాశాలు ఉంటాయి. ఎందుకంటే 6వ అధిపతి కుజుడు మంచి విజయాలే ఇవ్వచ్చు పోటీ పరీక్షలకి, ఎగ్జామ్స్కి అయితే కనుక. ఇక వ్యాపారంలో అయితే కనుక లాభాలు ఉంటాయి అనేది చెప్పచ్చు. వృశ్చిక రాశి వారికి శుక్రుడు అనుకూలంగానే ఉన్నాడు. వ్యయ స్థానంలో కొద్ది కాలం ఉన్నా కానీ తన సొంత రాశిలో కూడా బాగానే ఉంటాడు అనేది చెప్పచ్చు. కానీ జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎంతైనా తనకి శత్రుక్షేత్రం అది కాబట్టి కొంచెం జాగ్రత్తగా నిర్ణయాలే తీసుకోవాలి. వ్యాపారంలో లాభాలు అయితే ఉంటాయి. ఇక ఆస్తి కొనుగోలుకి అనుకూలమైన సమయమే. 4వ స్థానాధిపతి శని 5లో సంచరిస్తున్నాడు కాబట్టి ఆస్తి కొనుగోలుకి అనుకూలమైన సమయమే అని చెప్పచ్చు. ఇక ప్రయాణాలు అయితే ప్రయోజనకరంగా ఉంటాయి. విదేశీ ప్రయాణానికి కూడా అవకాశం కల్పిస్తుంది గోచారంలో అనేది సూచించడం చెప్తుంది. ఇక ప్రమాదాలు కూడా ఈ వృశ్చిక రాశి వారికి కూడా ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రమాద సూచనలు అయితే సూచిస్తున్నాయి. గ్రహాల అనుకూలత లేదు ప్రమాదాల విషయాలకి సంబంధించి. అష్టమంలో గురువు, 4లో రాహువు సంచారం, మళ్ళీ నవమంలో దశమంలో ఈ కేతువు కాబట్టి అంత అనుకూలంగా లేదు గ్రహానుకూలత. శత్రువులు కూడా సమస్యలను ఎక్కువగా సృష్టించేది ఉంటుంది ఈ వృశ్చిక రాశి వారికి. కార్యాలయాల్లో కానీ ఇంటా బయట కానీ అనేది చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఇక ప్రతి మంగళవారం కూడా ఈ రకమైన అననుకూలతలకి ఆంజనేయ స్వామిని పూజించి సింధూరం సమర్పించడం చాలా మంచిది ఆలయంలో అనేది చెప్పటం ఈ వృశ్చిక రాశి వారికి. ఈ విధమైన అనుకూల ప్రతికూలతలు ఉంటాయి. ఈ వృశ్చిక రాశి వారికి సాధారణంగానే ఉంటుంది. ఈ మాసంలో ఎక్కువగా భాగస్వామ్య విషయాలలో జాగ్రత్త తీసుకోవాలి. ఆరోగ్య విషయంలో, పాత సమస్యల విషయాల్లో కూడా జాగ్రత్త తీసుకోవాలి. ఆర్థిక పరిస్థితి అయితే బాగానే ఉంటుంది. కుటుంబంలో సమస్యలు రావచ్చు. విద్యార్థులకి మధ్యస్థంగానే ఉంది. పోటీ పరీక్షలు, ఉద్యోగస్తులు, నిరుద్యోగులకి, కాంపిటీషన్ ఎగ్జామ్స్కి వాటికైతే బాగుంది. వ్యాపారంలో లాభాలు బాగుంటాయి. కానీ వ్యాపార నిర్ణయాల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహన ప్రమాదాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విదేశీ ప్రయాణాలు కూడా అనుకూలంగానే ఉన్నాయి. కానీ ప్రమాదాల పట్ల మాత్రం అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగంలో అనుకూలమైన మార్పులే ఉంటాయి. ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. ఇక ఈ శత్రువుల పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండండి. ఓకే. ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామిని పూజించండి, సింధూరం సమర్పించండి ఆంజనేయ స్వామికి. ఈ విధమైన ప్రతికూలతలకి అని చెప్పటం. తదుపరి ధనుస్సు రాశి. ఈ ధనుసు రాశిని అనుసరించి రాశిలోనే కుజ సంచారం జరుగుతుంది. రాశిలోనే 16 నుండి రవి సంచారం జరుగుతుంది. అనుకూలంగా లేరు వీళ్ళెవరూ కూడా. ఇక్కడ 12లో కూడా బుధుడు అనుకూలంగా లేడు.
కొంతకాలం శుక్రుడు అనుకూలంగా ఉండడు, రవి 15 వరకు అనుకూలంగా లేడు, వ్యయంలో కూడా. ఈ గ్రహాల అనుకూలతలు అయితే ధనుసు రాశి వారికి లేవు. ఇక సప్తమంలో గురు సంచారం మాత్రం కొద్దిపాటి అనుకూలతలు ఇస్తాడు. సప్తమ దృష్టి కొన్ని విషయాలకి అనుకూలంగా అని చెప్పచ్చు. ఇక తృతీయంలో రాహు అనుకూలిస్తున్నాడు చెప్పచ్చు. దశమంలో నవమంలో కేతు సంచారం అనుకూలంగా లేదు. దశమంలో గ్రహం లేకున్నా 11లో శుక్రుడు కొద్దిపాటి కాలం అనుకూలిస్తాడు అనేది చెప్పచ్చు. ఇక చతుర్థంలో శని అనుకూలించట్లేదు. మిశ్రమంగానే గోచార అంచనాలు ఉన్నాయి. గోచార గ్రహాలు అనుకూలిస్తున్నాయి మిశ్రమంగా. కొన్ని గ్రహాలు రాశి పరివర్తనల మూలంగా ఆయా డేట్స్ని బట్టి ఆయా భావాలకి ఏ భావాలకు వచ్చాయి అనేదాన్ని అంచనా వేసి ఈ గోచార ఫలితాలు చెప్పటం జరుగుతోంది. ఇక అంశాల వారీగా చూస్తే ఈ ధనుసు రాశి వారికి ఆరోగ్యం అయితే బాగుంటుంది అనేది చెప్పచ్చు. ఉత్సాహంగా చురుగ్గానే ఉంటారు అనేది సూచిస్తుంది. ఈ ధనుసు రాశి వారికి తృతీయంలో రాహు మంచి ఉత్సాహంగానే ఉంటాడు, చురుగ్గా పనిచేస్తాడు. ఇక ఆర్థికంగా అయితే మంచి నెల అని చెప్పచ్చు. ఆదాయం పెరుగుతుంది. ఎదురుగుండా గురువు దృష్టి రాశి మీద ఉంటుంది కాబట్టి తన సొంత రాశి మీదే చూసుకుంటాడు కాబట్టి అప్పులు కూడా తీర్చే అవకాశం ఉంటుంది ఎక్కువగా వీరికి. 11లో శుక్ర సంచారం కొంతకాలం అనుకూలిస్తుంది వీరికి. ఇక కుటుంబ సంబంధాలలో అయితే కనుక సంతోషం నెలకొంటుంది. ఇంట్లో భాగస్వాములతో మంచి అనుబంధం నెలకొంటుంది. ఈ విషయాలకు అనుకూలతలే ఉన్నాయి. విద్యార్థులైతే బాగా రాణిస్తారు. ఉన్నత విద్యకు సమయం అనుకూలంగా ఉంది. ఉన్నత విద్య పనులు ప్రారంభించుకోవటానికి అనుకూలంగా ఉంది. పోటీ పరీక్షల్లో కూడా విద్యా అవకాశాలు ఉంటాయి ఈ ధనుసు రాశి వారికి, విద్యార్థులకి. ఇక వ్యాపార విస్తరణకు అయితే అవకాశం ఉంది. లాభాలు పెరుగుతాయి అని చెప్పచ్చు. అంటే వ్యాపార విస్తరణకి చాలా అనుకూలంగా ఉంది. నూతన వ్యాపార ప్రారంభాలు ప్రారంభించుకోవచ్చు. ఇక ఆస్తి కొనుగోలుకి ఇది మంచి సమయం అనేది సూచిస్తుంది. వాహనాలు కొనుగోలు చేసే అవకాశం కూడా ఈ మాసంలో ఈ ధనుసు రాశి వారికి ఉంది. మంచి అనుకూలతలే ఉన్నాయి. విదేశీ ప్రయాణానికైతే కనుక ధనుసు రాశి వారికి మంచి అవకాశం. ఇక ప్రమాదాల పట్ల అయితే కనుక అంత సూచనలు ఏమీ కనిపించట్లేదు ఈ మాసంలో వీరికి. చాలా వరకు అయినా కానీ కొద్దిపాటి జాగ్రత్తలతోనే ఉండండి ప్రయాణాలలో, వాహన ప్రమాదాల విషయాలలో కూడా. ఇక ఉద్యోగంలో అయితే మంచి పురోగతి ఉంటుంది. మీ ప్రతిభకి, మీ వర్క్కి పై అధికారుల గుర్తింపు లభిస్తుంది. మీ గురించి శత్రువులు మీపై ఎక్కువగా విజృంభించలేరు. ఈ మాసంలో శత్రు బాధ ఉండదు అనేది చెప్పచ్చు. ఈ విధమైన సాధారణంగా కంటే కూడా అనుకూలతలు బాగానే కనిపిస్తున్నాయి. ఈ కొద్దిపాటి అననుకూలతలకి ప్రతి గురువారం కూడా దత్తాత్రేయ స్వామిని లేదా సాయిబాబాని పూజించి పసుపు వస్త్రాలను దానం చేయండి వీలైన వారు అనేది సూచించడం జరుగుతుంది. ఇక తదుపరి మకర రాశి. ఈ మకర రాశిని అనుసరించి ద్వితీయంలో రాహు సంచారం అనుకూలంగా లేదు. తృతీయంలో కుంభరాశ్యాధిపతి తృతీయంలో సంచారం అనుకూలంగానే ఉందని చెప్పచ్చు. ఇక మకర రాశి వారికి 6లో గురు సంచారం అంత అనుకూలంగా లేదు. ఇంకా 8లో కేతు అనుకూలంగా లేడు. 10లో శుక్రుడు తులారాశిలో అనుకూలంగా లేడు ఆ డేట్స్ వరకు. ఇక 11లో అనుకూలిస్తాడు. 11లో రవి కూడా 15 వరకు అనుకూలిస్తున్నాడు వృశ్చిక రాశిలో. ఇక కుజుడు కూడా అనుకూలిస్తాడు అనేది చెప్పచ్చు 7వ తారీఖు వరకు. ఇక బుధుడు కూడా మిశ్రంగా అనుకూలిస్తాడు ఇక్కడ అనేది చెప్పచ్చు. ఈ విధమైన గ్రహాలు సగ భాగంలో అనుకూలతలు ఉన్నాయి, సగ భాగంలో ప్రతికూలతలు ఉన్నాయి. వీటి అంచనాలను వేసి అంశాల వారీగా ఈ మకర రాశి వారికి ఎలా ఉంటుంది అనేది చెప్పటం. ఆరోగ్యపరంగా చూద్దాం. ఆరోగ్యం పట్ల అయితే ప్రత్యేక శ్రద్ధ అవసరం అనేది చెప్తుంది ఈ గోచారంలో. శారీరక శ్రమ తగ్గడం లేదా ఒత్తిడి వల్ల సమస్యలు రావచ్చు అనేది సూచిస్తుంది. ఎందుకంటే ఈ మకర రాశి వారికి అష్టమంలో కేతు సంచారం జరుగుతుంది కాబట్టి మానసిక ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది ఈ మకర రాశి వారికి చెప్పచ్చు.
కాబట్టి ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి. కాపాడుకోవాల్సిన చర్యలు పాటించండి. మానసిక ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ప్రాణాయామం చేయండి. ఆర్థికంగా అయితే పురోగతి ఉంటుంది. కొత్త పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. తృతీయంలో శని సంచారం కొత్త ఇన్వెస్ట్మెంట్స్కి ప్రోత్సాహంగా ఉంటుంది, లాభాలు సూచిస్తుంది. కాబట్టి ఈ నూతన ఇన్వెస్ట్మెంట్స్కి మంచి అవకాశాలు ఉన్నాయి ఈ మకర రాశి వారికి. అప్పుల బాధ కూడా తగ్గుతుంది. ఈ మాసంలో రుణాలు తీర్చే అవకాశం కూడా వస్తుంది. కుటుంబ సంబంధాలతో సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఎందుకంటే రాశ్యాధిపతి తృతీయంలో అనుకూలంగా ఉన్నాడు. సిబ్లింగ్స్తో బాగుంటుంది, ఇరుగు పొరుగు వారితో బాగుంటుంది, స్నేహితులతో బాగుంటుంది. ఈ విధమైన సంభాషించేటప్పుడు బాగుంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపడతాయి అనేది కూడా బాగుంటుంది. ఎందుకంటే రాశ్యాధిపతి తన సొంత రాశ్యాధిపతి తృతీయ సంచారం బాగుంటుంది. ఇక భాగస్వాములతో మంచి అనుబంధం కూడా పెరుగుతుంది వీరికి. ఇక విద్యార్థులకైతే కనుక ఏకాగ్రత పెరుగుతుంది అనేది చెప్పచ్చు. ఉన్నత విద్యకు సంబంధించిన ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి ఈ మాసంలో ఈ మకర రాశి వారికి కూడా. ఇక పోటీ పరీక్షల్లో విజయాలు లభిస్తాయి. దానికి డోకా లేదు, అవకాశాలు వస్తాయి, ప్రయత్నించండి. వ్యాపారంలో లాభాలు ఉంటాయి ఈ మాసంలో ఈ మకర రాశి వారికి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా ఇది మంచి సమయం అని చెప్పుకున్నాము ఆల్రెడీ. ఇక ఆస్తి కొనుగోలుకి అనుకూలమైన సమయం అనేది చెప్తుంది. వాహనాల క్రయ విక్రయాలకి లాభసాటిగా ఉంటాయి లాభాలు అనేది. ఎవరైనా వాహనాలు అమ్మదలుచుకున్న వారికి కూడా లాభసాటిగా ఉంటుంది. కొనదలుచుకున్న వారికి కూడా మంచి అనుకూలతలే ఉంటాయి. ఎందుకంటే డాక్యుమెంటేషన్ విషయంలో కానీ ఈ విషయాల్లో కూడా అన్నీ కూడా ప్రతికూలతలు తగ్గి అనుకూలతలే ఉంటాయి. కాబట్టి ఆస్తి వాహన కొనుగోలు విషయాల్లో కూడా లాభసాటిగా ఉంది ఈ మకర రాశి వారికి ఈ మాసం. ఇక స్వల్ప దూర ప్రయాణాలు అయితే చేయవలసి ఉంటుంది. విదేశీ ప్రయాణాలకి అవకాశం ఉంది. ఈ విధమైన ప్రయాణాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. ఇక మకర రాశి వారికి కూడా ప్రమాదాల పట్ల కొద్దిపాటి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక కెరీర్లో ఉద్యోగంలో ప్రమోషన్లు లేదా కొత్త బాధ్యతలు లభించే అవకాశం కూడా ఉంటుంది. ఉద్యోగంలో మార్పులు అనేది సంభవించేదానికి ఈ మాసంలో అనుకూలతలు ఉన్నాయి. ఉద్యోగ మార్పు అన్నా జరగచ్చు, పదవి మార్పు అన్నా జరగచ్చు, సీటు మార్పు అన్నా జరగచ్చు. కొత్త బాధ్యతలను అయితే చేపట్టే అవకాశాలు వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ ఆశించే వారికి అనుకూలంగా ఉంది. శత్రువులు విషయానికి వస్తే కనుక ఆ రంగంలో వారికి ఈ మాసంలో ఆ బెడద లేదు అనేది చెప్పచ్చు. ఈ విధమైన అనుకూలతలు ప్రతికూలతలకి ఈ మకర రాశి వారికి ప్రతి శనివారం శనీశ్వరుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి నల్లని వస్త్రాలను దానం చేయడం ఇంకా ప్రతికూల ఫలితాలు తగ్గటానికి అనేది సూచించడం జరుగుతుంది. ఇది ఈ మకర రాశి వారి గురించి. ఎక్కువగా మెరుగైన ఫలితాలే కనిపిస్తున్నాయి. కాకపోతే ప్రయాణాల విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. విద్యార్థులకి బాగానే ఉందని చెప్పుకున్నాము. కుటుంబ సభ్యులతో బాగుంటుంది అని చెప్పుకున్నాము. ఆరోగ్యం పట్ల మాత్రం కొద్దిపాటి శ్రద్ధ అవసరం. శారీరక శ్రమ తగ్గడం లేదా ఒత్తిడి వల్ల సమస్యలు ఎక్కువగా పెరుగుతాయి. కాబట్టి వ్యాయామం చేయండి. మంచిగా ఆరోగ్య స్థితి పెంపొందించుకోండి. ఇక కుంభరాశి. ఈ కుంభరాశిని అనుసరించి రాశిలోనే రాహు సంచారం అనుకూలంగా లేదు. ద్వితీయంలో రాశ్యాధిపతి ద్వితీయంలో కొద్దిపాటి అనుకూలలు ఇవ్వచ్చు. ఆర్థిక పరిస్థితులు రీత్యా అనేది సూచించటం. ఆర్థికంగా కూడా అంత అనుకూలతలు ఇవ్వదు. ఇక కుంభరాశి వారికి పంచమంలో గురు సంచారం అనుకూలంగా ఉంది అనేది చెప్పచ్చు. ఇక 7వ స్థానంలో సింహరాశిలో కేతు అనుకూలంగా లేడు. 9లో శుక్రుడు కొంతకాలం అనుకూలిస్తున్నాడు. 10లో వృశ్చిక రాశిలో ప్రవేశించాక అంత అనుకూలంగా లేడు. 9లోనే రవి అనుకూలంగా లేడు, బుధుడు అనుకూలంగా లేడు, కుజుడు కూడా అనుకూలంగా లేడు. ఇక 10లోకి రాశిలోకి 15కి రవి ప్రవేశిస్తాడు ధనుసు రాశిలో. ఈ కుంభరాశి వారికి 11లో ప్రవేశిస్తాడు. 10లో 15 వరకు కూడా రవి అనుకూలిస్తున్నాడు, కుజుడు అనుకూలిస్తున్నాడు 7వ తారీఖు వరకు. ఈ విధమైన కొద్ది కాలం మిశ్రమ ఫలితాలు, కొద్ది కాలం శుభ ఫలితాలు, అశుభ ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి.
ఈ గ్రహ గోచారాల రీత్యా అంచనాల ప్రకారంగా చెప్పటం ఏంటి అంటే గనక ఈ కుంభరాశి వారికి ఈ సాధారణ ఫలితాల కంటే కొద్ది మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక అంశాల వారీగా చూస్తే ఈ మాసంలో వీరికి కుంభరాశి వారికి ఆరోగ్యం అయితే సాధారణంగానే ఉంటుంది. కానీ మానసిక ఒత్తిడికి అయితే మాత్రం కొద్దిపాటి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. మానసిక ఒత్తిడి అనుభవిస్తారు అనేది సూచిస్తుంది. కాబట్టి దాన్ని అధిగమించే ప్రయత్నం చేయండి. వ్యాయామం, ప్రాణాయామం, ఈ విధమైన ఆహార పానీయాలు, నిద్రలు, ఈ విషయాల్లో జాగ్రత్త వహించండి. ఇక ఆర్థికంగా అయితే స్థిరంగా ఉంటుంది. ఈ మాసంలో అంత నష్టాలు కానీ అంత పైపెచ్చు లాభాలు కానీ అంత ఇదిగా లేకున్నా సాధారణంగా సామాన్యంగా సాగుతూ ఉంటుంది. ఖర్చులను మాత్రం అదుపులో ఉంచుకోకపోతే ఆర్థిక స్థితి మీద భారం పడుతుంది అనేది, అప్పులు తీర్చే ప్రయత్నాలు కూడా సఫలమయ్యేది ఉంది ఈ మాసంలో. కాబట్టి ఖర్చులను నియంత్రించుకోండి, భారం పడకుండా అనేది చెప్పటం. ఇక కుటుంబంలో అయితే ఈ కుంభరాశి వారికి రాశ్యాధిపతి ద్వితీయంలోనే ఉన్నాడు. మంచి అనుకూలతలే ఉంటాయి, శాంతిగానే ఉంటుంది అని చెప్పచ్చు. భాగస్వాములతో మంచి అవగాహన ఏర్పడుతుంది అనేది చెప్పచ్చు. ఇక విద్యార్థులకైతే కనుక అనుకూలమైన సమయమే. పంచమంలో గురు సంచారం జరుగుతోంది. లాభస్థానాన్ని చూస్తాడు మళ్ళీ తనకి కుంభరాశికి. మళ్ళీ 9 తన సొంత రాశిని అంటే వ్యయస్థానాన్ని చూసినా కానీ ఈ విద్యార్థులకైతే ఉన్నత విద్యా విషయాలలో కొద్దిపాటి జాగ్రత్తలు, నిర్ణయాలు తీసుకునే విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. కానీ ప్రాథమిక విద్యార్థులకైతే కనుక అనుకూలంగానే సమయం చెప్పచ్చు. ఇక మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. మరింత కృషి చేయాల్సి ఉంటుంది. ఇక పోటీ పరీక్షలకి, నిరుద్యోగులకి, ఉద్యోగ అవకాశాలకి, వీటన్నిటికీ కూడాను వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు ఈ మాసంలో అని చెప్పచ్చు. కానీ సమర్థవంతంగా ఎదుర్కొంటారు అనేది సూచిస్తుంది. ఇక ఆస్తి వ్యవహారాలలో కొద్దిపాటి చికాకులు ఉంటాయి ఈ కుంభరాశి వారికి ఈ మాసంలో. వాహనాలు కొనుగోలును వాయిదా వేయడం మంచిది, అనుకూలంగా లేదు ఈ మాసంలో ఈ కుంభరాశి వారికి. ఇక ప్రయాణాలను తగ్గించుకోవడం ఉత్తమం. ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలి అనేది సూచిస్తున్నాం. కాబట్టి ప్రయాణాలు ఈ మాసంలో తగ్గించుకోవటం చాలా ఉత్తమంగా సూచించడం జరుగుతుంది. ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఇక కెరీర్లో, ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. సహోద్యోగుల సహకారం అవసరం. కాబట్టి వారి మద్దతు, వారి సహకారం కోసం సఖ్యతగా ఉండండి అనేది చెప్పటం. శత్రువులు మీ విషయంలో చాలా చురుగ్గా ఉంటారు. వీరు ఏం చేస్తున్నారని ప్రతినిత్యం మిమ్మల్ని కార్యాలయాల్లో కానీ ఇది కానీ ఫాలో అవుతూ ఉంటారు. మీరు చేసుకున్న ప్లాన్లు కానీ, మీరు చేసే ప్లాన్ ఇంప్లిమెంట్ చేసే విధానం కానీ, మీరు వర్క్ చేసే విధానాన్ని కానీ వారికి లీక్ చేయకుండా మీ పని మీరు చేసుకుంటూ ముందుకెళ్ళండి. వారి వల్ల అప్రమత్తంగా ఉండండి. ఇక ఈ విధమైన అనుకూల ప్రతికూలతలకి ఈ కుంభరాశి వారికి ప్రతి శనివారం కూడా పేదలకి సహాయం చేయడం, నల్ల నువ్వులు దానం చేయడం చాలా ఉత్తమం ఫలితాలకి. చివరిగా మీనరాశి. ఈ మీనరాశిని అనుసరించి రాశిలోనే శని సంచారం అనుకూలంగా లేదు. చతుర్థంలో గురు సంచారం కూడా అనుకూలంగా లేదు. ఇక 6లో కేతు అనుకూలిస్తున్నాడు, 8లో శుక్రుడు అనుకూలిస్తున్నాడు, 9లో కూడా వృశ్చిక రాశిలో కూడా శుక్రుడు అనుకూలిస్తాడు మీనరాశి వారికి. 8లో రవి అనుకూలంగా లేడు 15 వరకు, కుజుడు కూడా అనుకూలంగా లేడు 7 వరకు 8లో. ఇక 9లో కూడా అనుకూలంగా లేరు బుధుడు, కుజుడు, రవి. ఈ విధమైన వీరి అనుకూలతలు లేవు అనేది చెప్పడం జరుగుతుంది. వ్యయస్థానంలో రాహు సంచారం కూడా అనుకూలంగా లేదు. అంటే బలం, గ్రహాల బలం మాత్రం చాలా వరకు తగ్గుదలగా ఉంది ఈ మీనరాశి వారికి ఈ మాసంలో. చాలా వరకు కూడా సాధారణ ఫలితాలే సూచిస్తున్నాయి ఈ మీనరాశి వారికి. అంశాల వారీగా పరిశీలిద్దాము. ఈ 4 మేజర్గా 5 గ్రహాలు రాశి పరివర్తనలు చెందటం వలన వారి భావాల ప్రకారంగా ఏ భావాలకు వచ్చారు వారు అనేదాన్ని అంచనా వేసి అంశాల వారీగా ప్రస్తావించడం జరుగుతోంది. ముందుగా ఆరోగ్య పరిస్థితి చూద్దాం. ఈ మీనరాశి వారికి ఆరోగ్య విషయంలో అయితే జాగ్రత్త అవసరం ఈ మాసంలో వీరికి. ఖర్చులు అయితే పెరుగుతాయి అనేది సూచించడం జరుగుతుంది. దాన్ని నియంత్రించే ప్రయత్నం చేయండి ఆర్థిక స్థితి కోసం.
ఆర్థిక స్థితిలో ఈ మాసంలో వీరికి హెచ్చుతగ్గులుంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఖర్చుల్ని నియంత్రించుకోకపోతే కనుక కొత్త అప్పులు చేయకుండా ఉండటం గురించి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖర్చుల విషయంలో కూడా. ఇక కుటుంబ సంబంధాలలో కూడా చిన్నపాటి విభేదాలు తలెత్తవచ్చు. ప్రశాంతత, శాంతంగా ఉండటం అనేది ముఖ్యంగా సూచిస్తుంది. భాగస్వాములతో కూడా చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి, లేదంటే కొంచెం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ సొంత నిర్ణయాలు పనికిరాదు. కుటుంబ సభ్యులతో, భాగస్వామితో కూడా చర్చించండి మీరు ఏం చేయదలుచుకున్న ప్లాన్లు అనేది. చదువులో ఆటంకాలు ఎదురవుతాయి ఈ విద్యార్థులకి, మీన రాశి విద్యార్థులకి. వీరు ఈ మాసంలో చాలా కష్టపడాల్సి ఉంటుంది మీన రాశి విద్యార్థులు. ఇక పోటీ పరీక్షల్లో కూడా వీరికి అనుకూలంత ఫలితాలు రాకపోవచ్చు. చాలా కష్టపడాలి విద్యార్థులు. వ్యాపారంలో నష్టాలు రాకుండా జాగ్రత్తగా వ్యాపారాన్ని సజావుగా ముందుకు నడిపించాల్సిన అవసరం ఉంటుంది ఈ మాసంలో ఈ మీన రాశి వారికి. పెద్ద వ్యాపార పెట్టుబడులు మాత్రం వాయిదా వేయడం మంచిది. ఈ మాసంలో అనుకూలం లేదు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి అనుకూలం లేదు. ఈ మాసం చేయకండి పెట్టుబడులు. ఇక ఆస్తి వాహనాలు అమ్మకాలు కొనుగోలు కూడా వాయిదా వేయడం మంచిది. ఈ మాసంలో వీరికి అనుకూలతలు చాలా వరకు గ్రహబలం లేదు కాబట్టి చాలా అనుకూలతలు తక్కువగా ఉన్నాయి అనేది సూచించటం. ఇక ప్రయాణాలు చేసేటప్పుడు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్త వహించాలి, జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. వాహన రిపేర్స్ చేయించుకోవటం కానీ, వాహనాల పట్ల జాగ్రత్తగా ఉండటం కానీ, డ్రైవింగ్ విషయంలో కానీ ఈ విషయాల మీద శ్రద్ధ పెట్టి ఫోకస్ పెట్టి చాలా అప్రమత్తంగా ఉండండి మీన రాశి వారి ఈ మాసంలో. ఇక ఉద్యోగంలో కూడా ఒత్తిడి, పనిభారం పెరుగుతుంది. ఎక్కువగా ఒత్తిడి ఉంటుంది. మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ, పనులు ఆలస్యాలటాలు, అనుకున్న పనులు నెరవేరకపోవటాలు ఇవన్నీ ఈ అననుకూలతలే కనిపిస్తున్నాయి. వీరికి ఈ మాసంలో శత్రువులు కూడా చాలా యాక్టివ్గా ఉంటారు కాబట్టి చాలా ఆచితూచి వ్యవహరించాలి. ప్రతి విషయంలోనూ వేసే అడుగు తీసే అడుగు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మీన రాశి వారు ఈ మాసంలో అనేది చెప్పటం. ఈ విధమైన అననుకూలతలే ఉన్నాయి ఈ మీన రాశి వారికి. ప్రతి గురువారం కూడా విష్ణువుని పూజించండి. అరటి పండ్లు లేదా పసుపు రంగు వస్త్రాలను దానం చేయడం ఇంకా మంచి ఫలితాలకి ఆశించి చేయండి ఈ పరిహారం. ప్రతికూలతలు తగ్గుతాయి. రాశ్యాధిపతిని బలోపేతం చేసుకోండి. రాశ్యాధిపతి గురువు అంత అనుకూల స్థితిలో లేడు ఈ మాసంలో వీరికి. కాబట్టి మంచి ఫలితాలు రావాలంటే గురువు ఆరాధన చేయండి, గురువుకి సంబంధించిన పరిహారాలు చేయండి అనేది మీన రాశి వారికి సూచించటం జరుగుతుంది. ఇది తులారాశి నుంచి మీనరాశి వరకు కూడా 6 రాశుల గురించి క్లుప్తంగా ఏ విషయాలకి ప్రభావం అవుతున్నాయి అనేది ఎక్కువ సోది లేకుండా స్ట్రైట్ పాయింట్స్ చెప్పటం జరిగింది. ఇందులో స్ట్రైట్గా ఒక్కొక్క అంశం గురించి చెప్పటం జరిగింది. సో కాబట్టి ఆ అంశాల వారీగా జాగ్రత్తలు తీసుకుంటూ ఆ పరిహారాలు చేస్తారని ఆశిద్దాం. సర్వేజనో సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.